ముందుగా మొట్టమొదటిది మేషరాశి. తప్పకుండా అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో చక్కగా అమ్మవారి ఆరాధన కనుక ఎక్కువ చేసుకున్నట్లయితే అందరినీ కూడా అమ్మవారు రక్షిస్తుంది. అనేక పరాభవ అనే పేరులోనే మనకు కనిపిస్తోంది. కాబట్టి ప్రమాదాలు కానీ అవమానాలు కానీ ఏదైనా సరే మనిషికి దూరం కావాలి అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరే మనం ఎక్కువగా ఉండేవాళ్ళం. అలా కాబట్టి ప్రపంచానికి తల్లి అయినటువంటి ఆ జగన్మాత యొక్క ప్రార్థనను మనం చేసుకున్నాము ఇప్పుడే. అలాగే ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నేను ముందుగా మేషరాశి అంటే ఇక్కడ అశ్విని భరణి కృత్తిక 2 పాదాలు ఈ మేషరాశి కిందకు వస్తాయమ్మా. ఈ రాశివారు 2026 ఆర్థిక పరిస్థితి వీళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే కొన్ని అనుకోకుండా వారికి ఆదాయంలో బాగా లాభాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆస్తిపాస్తులు కూడా అంటే ఒక ఇల్లు కట్టుకోవటం కానివ్వండి, ఒక పొలం కొనుక్కోవటం కానివ్వండి, అలాంటివి కూడా వీరు చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ మేషరాశి వారికి. అలాగే కోర్టు పనుల్లో కొంచెం ముందరికి అంటే వారు ఏమైనా వ్యక్తిగతంగా విషయాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగం గురించి ఏమైనా కోర్టు వ్యవహారాలు ఉన్నా, ఇట్లా లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఉన్నా కూడా అవి కొంచెం ముందరికి కదిలి వారికి అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే వీళ్ళు కొత్త వాహనాలు కూడా కొనుక్కునేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ వీరు మేషరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళకి ఉంటుంది. సో ఆ రీత్యా కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడూ కూడా 12వ స్థానంలో శని సంచారం వలన వాహనాలు భూములు కొనుగోలుకు అనుకూలం ఉన్న పరిశోధన చేసేటువంటి అంటే సైంటిస్టు రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు ఏమైనా చేస్తే కనుక ఈ మేషరాశి వారు అవి కొంచెం అనుకూలించడానికి అవకాశం ఉంది. అంటే ఏలినాటి శని అనేటువంటి విషయానికి వస్తేనమ్మా చాలామంది భయపడిపోతారు. శని అనగానే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన వచ్చేస్తుంది. కానీ శని అనేటువంటి వాడు పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తాడు, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇప్పిస్తాడు, పదవి లేని వారికి పదవి ఇప్పిస్తాడు. ఆయన చేసేటువంటి వాటిల్లో చాలా మంచి పనులు కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఈ మేషరాశిలో కొంతమందికి ఇవన్నీ కూడా మనం చెప్పినట్టుగా సైంటిస్టులు కానివ్వండి, వాహనాలు కొనుక్కునేటువంటి వాళ్ళకి కానివ్వండి, విదేశయానం చేసేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, విదేశంలో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ అనుకూల పరిస్థితి ఈ శని వలన వీళ్ళకి ఏర్పడుతోంది. అంతేకాకుండానమ్మా ఈ ఏడాది 5, 11 స్థానాల్లో రాహుకేతువుల సంచారం మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. రాహువు కేతువు ఇక్కడ మనం చెప్తున్నాము 5, 11 స్థానాల్లో వాళ్ళు ఉన్నారు మేషరాశికి. సో వాళ్ళ యొక్క స్థానాన్ని బట్టి ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు కొంతమంది వాయిదా వేసుకోవటం కూడా మంచిది. అంటే ఒక రకమైనటువంటి గ్రహం సహకరిస్తున్నప్పటికీ కూడా ఇంకో 2 గ్రహాలు కొంచెం మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకుంటానికి అలాగే ప్రేమ వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు ఈ మేషరాశులు ఎవరైనా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళకి సమస్యలు చికాకులు పోలీస్ స్టేషన్ వ్యవహారం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం భాగస్వాములు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే భాగస్వామి అంటే పెళ్ళైనటువంటి వారి యొక్క భాగస్వామి అంటే అన్యోన్య దాంపత్యం మీద కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు మనకి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళు ఏ భగవంతుడిని ఆరాధన చేసుకుంటే ఇప్పుడు ఈ రాహుకేతువుల నుంచి ప్రభావం కొంత తగ్గుతుంది. అలాగే శని నుంచి కూడా అందరికీ కూడా అనుకూలం అనేటువంటి విషయానికి వస్తే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మనం ఈ సంవత్సరం నడిచేటువంటి గ్రహాలు ఇవి 2 సమ్మిళితం చేసుకుని మనం చూసుకోవాలి. కాబట్టి మనం చెప్పేటువంటి కూడా రాశి ఫలితాలు. కాబట్టి దీనిలో వారు ఈశ్వరుడి యొక్క ఆరాధనతో పాటు అంటే రుద్రాభిషేకం చేయించుకుంటాం కానివ్వండి, రుద్రపారాయణం వినటం కానివ్వండి, లేకపోతే రుద్రాష్టకం వినటం కానివ్వండి, విశ్వనాథాష్టకం వినటం కానివ్వండి, అవి చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరాధన చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరాధన చేస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి ఒడిదుడుకులన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే చివరిలో చెప్పుకున్నామో ఆ కష్టాలు ఆ ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి ఆనందమైన జీవితాన్ని మేషరాశి వారు పొందుతారు. వీరు ఈ సంవత్సరం అంతా కూడా
ఇలాగే దైవారాధనలో ఉంటే మంచిదంటారా? ఎలా? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ మనం శ్రీకృష్ణ ఆరాధన అని చెప్పడంలో కూడా కారణం ఏంటంటే మేషరాశి వారికి ఎప్పుడూ కూడా పాండవులకి కష్టాలు వచ్చినప్పుడల్లా కూడానమ్మా పరమాత్ముడైనటువంటి జగద్గురువు అక్కడ ఉండి వారిని అక్కడి నుంచి తప్పించడం, ఆ ప్రమాదం నుంచి తప్పించడం అనేది జరుగుతూ వచ్చింది. మీరు ఒక లంకా దహనం అక్కడ లక్క ఇంటిలో దహనం చేసినప్పుడు కూడా మనం చూసినా, అలాగే పాండవుల ప్లేస్లో వేరే వాళ్ళు మరణించడం అనేది చూసినా, లేదా వారికి ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరుగుతున్నప్పుడల్లా వారి అమ్మగారి ప్రార్థన చేసినా, వీళ్ళు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా శ్రీకృష్ణుడు వాళ్ళ గురించి బద్ధుడై నిలబడి వాళ్ళని కాపాడినట్లుగా శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తరం కానివ్వండి, అలాగే శ్రీకృష్ణునికి సంబంధించిన జపాన్ని కానివ్వండి, అలాగే శ్రీకృష్ణునికి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేసుకుని అక్కడమ్మ ఇంకా విశేషంగా నేను చెప్తున్నాను, మనం వెన్నపూసని శ్రీకృష్ణుడికి నైవేద్యం చేయించాలి. ఈ వెన్నపూసని నైవేద్యం చేయటం మూలక, ఎందుకంటే వారికి చాలా ఇష్టం పాలు, పెరుగు, మీగడ ఇత్యాది విషయాల్లో శ్రీకృష్ణునికి. మనకి బృందావనం వెళ్ళినప్పుడు బ్యాంకే బిహారీ దేవాలయం ఉన్నది అక్కడ. ఈ మేషరాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరం చక్కగా ఆ బ్యాంకే బిహారీ దేవాలయానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణునికి ఈ వెన్నపూస కానివ్వండి, మధురమైన ప్రసాదాలు నైవేద్యం చేసినట్లయితే మేషరాశి వారికి చాలా ఇబ్బందులు తొలగిపోయి ఆనందాన్ని చాలా పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మ.